గత పాలకులు 3 రాజధానుల పేరుతో మహాకుట్ర చేశారన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచమంతా మనల్ని అపహాస్యం చేశారన్నారు. మన రాష్ట్రం పేరుగాని రాజధాని పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందంటూ గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అమరావతిని ప్రపంచం మెచ్చే నగరంగా తయారు చేస్తామన్నారు. తిరుపతి, విశాఖలను మేటి నగరాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు మెడికల్ కాలేజీల అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాలన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలకు ఆరంభంలోనే చిన్నపాటి బ్రేక్ పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పాస్ అవుతుందని, ఇక అమరావతిని ఎవరూ కదిలించలేరని రాష్ట్ర ప్రజలు, రైతులు బలంగా విశ్వసించారు. అయితే చివరి నిమిషంలో కేంద్ర హోంశాఖ లేవనెత్తిన సాంకేతిక అభ్యంతరాలు ఈ ప్రక్రియను బడ్జెట్ సమావేశాల వరకు వాయిదా వేసేలా చేశాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అమరావతిని రాజధాని చేసే విషయంలో కేంద్ర హోంశాఖ రేస్ చేసిన సాంకేతిక అభ్యంతరాలేంటి? అధిక మొత్తం మీద చూసుకుంటే అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. 2014 నుంచి 19 వరకు కూడా రాజధాని ప్రాంతంలో రైతులు భూములు ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కూడా లభించింది. సో అయితే రాజధానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో కూడా వ్యవహరించారు. 3 రాజధానుల పేరుతో రాజకీయ డ్రామా కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏదో ఒక అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తూ అనవసర రాద్ధాంతాలకి ఆంధ్రప్రదేశ్ని వేదిక చేసుకుంటున్న కొందరు ఇది సరైన విధానం కాదు అని చెప్పి మాట్లాడారు. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యవహారంలో కూడా వారు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇట్లాంటి అన్నిటి కూడా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చెందుతాయి. దాంట్లో భాగంగానే ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక రాజధాని అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 2014 జూన్ 2వ తేదీ నుంచి కూడా చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాలని చెప్పి కేంద్ర హోంశాఖకి ఇటీవల కాలంలో నోట్ పెట్టింది. అయితే 2014 జూన్ 2 నుంచి 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్, అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇస్తూ గతంలో ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచారు. కానీ ఏపీ ప్రభుత్వం 2014 నుంచి కోరుతుందో సైమల్టేనియస్గా 2 అంశాలు, అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి 2 ఏ రకంగా ఉంటాయనే దానికి సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. సో ఈ ప్రశ్నకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లో జరగాల్సిన గెజెట్ కూడా వచ్చే సమావేశాలకి వాయిదా పడింది. అంటే ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో సవరణకు సంబంధించి కూడా 2024 జూన్ నుంచి, అంటే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని ముగిసిన తర్వాత చట్టం చేసేందుకు అనుమతిస్తూ కూడా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి సూచన చేసింది. సో 2024 జూన్ 2 నుంచి కూడా ఈ అంశాన్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతిగా కొనసాగిస్తూ కూడా వచ్చే ఫిబ్రవరిలో గెజిట్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లడానికి అమరావతిని ప్రపంచం మెచ్చే నగరంగా తయారు చేస్తామన్నారు చంద్రబాబు. అయితే మెడికల్ కాలేజీల అంశాన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేసే అంశంలో కేంద్ర హోంశాఖ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. దీంతో ఈ ప్రక్రియ పార్లమెంటు సమావేశాల వరకు కూడా వాయిదా పడింది.